పూరా ఇండియాలో వెబ్ సిరీస్ హవా నడుస్తుంది. దానికోసం లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్. 70% సౌత్ ఇండియన్ మూవీస్ హిందీలో డబ్ అవుతున్నాయి, కానీ వెబ్ సిరీస్ 0%. దీనికి మెయిన్ రీజన్ మనం వెబ్ సిరీస్ చూడము, చూసినా రేటింగ్ ఇవ్వము. IMDb లో రేటింగ్ వల్ల సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్కి పాన్ ఇండియా లెవెల్లో ఫేమ్ రావడం లేదు. నేను బిలీవ్ చేస్తున్నా సౌత్ ఇండియన్ వెబ్ సిరీస్ ఆ దమ్ముంది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి. నేను సపోర్ట్ చేస్తున్నా, మీరు చేయాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వెబ్ సిరీస్కి రేటింగ్ ఇవ్వండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది లాస్ట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. కంప్లీట్ లిస్ట్ కోసం నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో 18+, బిలో 18 వాళ్ళు స్కిప్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ 10 అడల్ట్ 18+ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు అండ్ తెలుగు డబ్బుడు పార్ట్ 4. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్కి ఇంతలా కూడా తగ్గకుండా 6.1 IMDb రేటింగ్తో తెలుగు డబ్బుడు క్రైమ్ థ్రిల్లర్ ఆటో శంకర్ G5లో తెలుగులో అవైలబుల్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చాలానే వచ్చాయి, బట్ గ్రౌండ్ లెవెల్ రియలిస్టిక్ స్టోరీతో తీసిన సిరీస్ ఇది. కొన్ని సీన్స్ ఇంత రియలిస్టిక్గా అనిపిస్తాయంటే మీరు కూడా 1980లో ఉన్నారు అని అనిపిస్తుంది. ఎన్నో కాంట్రవర్షియల్ ప్రాబ్లం వస్తాయని తెలిసి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని రియలిస్టిక్గా చూపించారు. శంకర్ ఒక ఆటో డ్రైవర్ మెల్లగా క్రైమ్ వరల్డ్లోకి చేరి ఎలా రూల్ చేశాడు అనేది స్టోరీ. సిరీస్లో శంకర్ బర్త్, రైజ్ అండ్ డెత్గా డివైడ్ చేసి పర్ఫెక్ట్గా చూపించారు. టోటల్ 10 ఎపిసోడ్స్తో ఫుల్ ఆఫ్ అడల్ట్ సీన్స్ అండ్ డిస్టర్బ్డ్ సీన్స్తో నిండి ఉంది. ప్లీజ్ అవాయిడ్ యువర్ ఫ్యామిలీ. ఒక్క నెగటివ్ రివ్యూ వల్ల ఒక వెబ్ సిరీస్ని రేటింగ్లో పడేస్తుంది. 6.6 IMDb రేటింగ్తో క్రైమ్ డ్రామా థ్రిల్లర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆహాలో తెలుగులో అవైలబుల్ ఉంది. సిరీస్లో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే యాక్టర్స్ మెల్లమెల్లగా మీకు కనెక్ట్ అయిపోతారు బికాజ్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ యాక్టింగ్. ప్రియదర్శి సార్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. ఆది ఎప్పటి నుండో ఒక రిసార్ట్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మీనా అనే ఆవిడపై మనసు కూడా ఉంటుంది. అదే టైంలో మీనా తన్ను ఒక హెల్ప్ అడుగుతుంది. ఇంత కూడా ఆలోచించకుండా హెల్ప్ చేస్తాడు. బట్ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. ఆ మర్డర్ ఎవరు చేశారు, ఆది ఆ కేసు నుండి ఎలా బయటపడ్డాడు అనేది థ్రిల్. టోటల్ 7 ఎపిసోడ్స్తో ఫుల్ ఆఫ్ బోల్డ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్తో నిండి ఉంది. ప్లీజ్ ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. నెంబర్ 3 వెబ్ సిరీస్ చూడాలంటే 18+ అయి ఉండాలి. ఏజ్లో కాదు, మెంటల్లీ. 2020లో రిలీజ్ అయిన 6.4 IMDb రేటింగ్తో తెలుగు డబ్బుడు కంప్లీట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కన్నామూచి G5లో అవైలబుల్ ఉంది. ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది వెబ్ సిరీస్లో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిందని. ప్రియా ఐసుతో కొత్తగా ఒక ఫ్లాట్లో అద్దెకు దిగుతుంది. వచ్చిన కొన్ని రోజులకే వింత వింత విషయాలు జరగడం స్టార్ట్ అవుతాయి. అలాంటి టైంలో ఐసు మిస్ అయిపోతుంది. ఐసుని వెతికే టైంలో క్రైమ్, సస్పెన్స్, హొర్రర్, ఓ మై గాడ్, కంప్లీట్ థ్రిల్లర్ మీ ముందుంటుంది. మూవీలో పూర్ణ మ్యామ్ యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్. టోటల్ 5 ఎపిసోడ్స్తో 1-2 డిస్టర్బ్డ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ చిల్డ్రన్ని అవాయిడ్ చేయండి. నెంబర్ 4 వెబ్ సిరీస్ నా పర్సనల్ రికమెండేషన్. 2021లో లాక్డౌన్లో లోయెస్ట్ బడ్జెట్తో రిలీజ్ అయ్యి నన్నే కాదు అందరినీ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేసింది. 9.5 IMDb రేటింగ్ అంటే మీకే అర్థం అవ్వాలి. 2021లో రిలీజ్ అయిన లాల్ సలాం G5లో తెలుగులో అవైలబుల్ ఉంది. సిరీస్ లో బడ్జెట్ అంటే లో క్వాలిటీ కాదు, పవర్ఫుల్ స్క్రిప్ట్తో మీకు ఎండింగ్ వరకు కట్టి వస్తుంది. ఒక బ్యాడ్ పొలిటీషియన్ ఒక ఊరిని మొత్తం తగలపెట్టాలి అని చూస్తుంటాడు. దానికి నక్సల్స్ అడ్డుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంలో ఒక 4 స్టూడెంట్స్ నక్సల్స్ పెట్టిన ల్యాండ్ మైన్లో చిక్కుకుపోతారు. సిరీస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో షాక్ అండ్ సర్ప్రైజ్ ఉన్నాయి. నాకైతే లాస్ట్ మినిట్ వరకు థ్రిల్ ఇచ్చింది. టోటల్ 6 ఎపిసోడ్స్ డిస్టర్బ్డ్ సీన్స్ అయితే ఉన్నాయి, బట్ ఫ్యామిలీతో చూడొచ్చు. ఇప్పటిదాకా నా చాయిస్ మీ చాయిస్తో మ్యాచ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఆర్ డిస్లైక్ చేయండి. నెంబర్ 5 సిరీస్ కాదు, మూవీ. సిరీస్గా ప్లాన్ చేసి తర్వాత మూవీగా రిలీజ్ చేశారు.
6.9 IMDb రేటింగ్తో 2020లో రిలీజ్ అయిన అనగనగా ఓ అతిథి ఆహాలో తెలుగులో అవైలబుల్ ఉంది. ఇండియన్ ట్రెడిషన్తో కంప్లీట్ క్రైమ్ అండ్ సస్పెన్స్ యాడ్ చేసి ప్రజెంట్ చేశారు. మల్లిక ఒక పల్లెటూరు అమ్మాయి, ఫైనాన్షియలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు చెప్తాడు తన ఇంటికి ఒక వ్యక్తి వచ్చి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు అని. అదే టైంలో శ్రీనివాస్ వస్తాడు. అప్పటి నుండి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుంది. అసలు మల్లిక ఏం ప్లాన్ వేసింది, శ్రీనివాస్ ఎవరు, ఎందుకు వచ్చాడు అనే థ్రిల్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది. మూవీలో కాస్త అడల్ట్ అండ్ డిస్టర్బ్డ్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. నెంబర్ 6 సిరీస్లో స్టోరీ, యాక్టింగ్, సెక్స్, థ్రిల్ కంప్లీట్ ప్యాకేజ్ అంటే నమ్మండి. 7.0 IMDb రేటింగ్తో 2020లో రిలీజ్ అయిన కంప్లీట్ అడల్ట్ డ్రామా థ్రిల్లర్ సిన్స్ ఆహాలో తెలుగులో అవైలబుల్ ఉంది. ఇలాంటి సిరీస్ మిమ్మల్ని బ్లైండ్లీ బెండ్ చేస్తాయి బికాజ్ ఆఫ్ నవీన్ సర్స్ అవుట్ స్టాండింగ్ డైరెక్షన్ వాల్యూ. ఆనంద్ ఒక ఉమెన్ ఎంపోరియంలో వర్క్ చేస్తూ ఉంటాడు. నందితను మ్యారేజ్ చేసుకుంటాడు ఓన్లీ ఫర్ ఫిజికల్ రిలేషన్షిప్ కోసం. అదే టైంలో నైనా అనే అమ్మాయితో అఫైర్ కూడా పెట్టుకుంటాడు. ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ మధ్య జరిగే థ్రిల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. టోటల్ 7 ఎపిసోడ్స్ మీకు చాలా లాంగ్ అనిపించవచ్చు, బట్ థ్రిల్ని ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళకి అంతగా లాంగ్ అనిపించదు. సిరీస్లో చాలా డిస్టర్బ్డ్ సీన్స్ అండ్ అడల్ట్ సీన్స్ ఉంటాయి. ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. ఇలాంటి వెబ్ సిరీస్ని ఏ హోప్స్ లేకుండా స్టార్ట్ చేస్తాం, బట్ దాని కాన్సెప్ట్తో ఫుల్ ఆఫ్ సర్ప్రైజ్ అండ్ షాక్ అయిపోతాం. 6.0 IMDb రేటింగ్తో 2020లో రిలీజ్ అయిన మాఫియా G5లో తెలుగులో అవైలబుల్ ఉంది. లైఫ్లో పాస్ట్ టు ప్రజెంట్, ప్రజెంట్ టు పాస్ట్ ఫుల్ కన్ఫ్యూజన్ కదా. ఒక ఫ్రెండ్స్ రీయూనియన్ కోసం ఒక ప్లేస్కి వస్తారు. యాజ్ పర్ ప్లాన్ వాళ్ళు పాస్ట్లో చేయాలి అనుకొని చేయలేకపోయిన పనుల్ని ప్రజెంట్లో చేయాలి అని అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ అదే జరుగుతూ ఉంటుంది. అసలు అంతలా ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే మీరు ఈ సిరీస్ని ఖచ్చితంగా చూడాల్సిందే. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. డిస్టర్బ్డ్ సీన్స్, అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. ప్లీజ్ ఫ్యామిలీని అవాయిడ్ చేయండి. 2019లో రిలీజ్ అయిన అన్ని వెబ్ సిరీస్లలో ఈ వెబ్ సిరీస్ ఒక థ్రిల్లర్ బ్లాస్ట్ అని చెప్పొచ్చు. 7.0 IMDb రేటింగ్తో 2019లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ ఫిక్సర్ G5లో తెలుగులో అవైలబుల్ ఉంది. సిరీస్ మెయిన్ ప్లస్ పాయింట్ దీని టైమింగ్. ఇండస్ట్రియలిస్ట్ అండ్ మాఫియా మధ్య మీడియేటర్గా వర్క్ చేసే పోలీస్ స్టోర్ బేస్ చేసుకుని తీసిన సిరీస్ ఇది. సిరీస్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ అండ్ క్రైమ్ సీన్స్ పర్ఫెక్ట్ టైమింగ్తో తీశారు. సిరీస్లో VFX కోసం అయితే ఏ మాత్రం కాంప్రమైజ్ చేయలేదు. టోటల్ 7 ఎపిసోడ్స్ మీకు చాలా లాంగ్ అండ్ లెంతీ అనిపించవచ్చు, బట్ యు నీడ్ థ్రిల్, దెన్ యూ హ్యావ్ టు వాచ్. సిరీస్లో బోల్డ్ లాంగ్వేజ్, డిస్టర్బ్డ్ సీన్స్, అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ప్లీజ్ అవాయిడ్ యువర్ ఫ్యామిలీ. ఏదైనా డ్రామా థ్రిల్లర్ సక్సెస్ అవ్వాలంటే మనకు ఫీల్ అనిపించాలి, ఆ క్యారెక్టర్లో మనం ఉన్నామని. 7.8 IMDb రేటింగ్తో 2021లో రిలీజ్ అయిన కంప్లీట్ డ్రామా థ్రిల్లర్ ఓకే కంప్యూటర్ హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్ ఉంది. మనందరికీ తెలుసు ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వరల్డ్ని ఎలా రూల్ చేయబోతుందో అని. అదే కాన్సెప్ట్తో అవుట్ స్టాండింగ్ స్టోరీతో ఈ సిరీస్ని ప్రజెంట్ చేశారు. ఫుల్లీ ఆటో డ్రైవింగ్ కార్లో ఒక వ్యక్తి డెత్ అయిపోతుంది డ్యూ టు యాక్సిడెంట్. అసలు ఇది నార్మల్ డెత్తా అండ్ మర్డరా అనే థ్రిల్తో స్టార్ట్ అయ్యి అదే థ్రిల్తో ఎండ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ కంటైన్ 30 to 40 minutes. ప్లీజ్ అవాయిడ్ ఫ్యామిలీ ఫర్ బోల్డ్ లాంగ్వేజ్. ఎవరో చెప్పారు ఈ సిరీస్ అంత బాగాలేదని. ఇదే రీజన్తో అవుట్ స్టాండింగ్ వెబ్ సిరీస్కి మనం దూరం అవుతున్నాం. 5.1 IMDb రేటింగ్తో 2021లో రిలీజ్ అయిన డ్రామా థ్రిల్లర్ గ్రహణ్ తెలుగులో హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. సిరీస్ పాస్ట్ అండ్ ప్రజెంట్తో ఇంక్లూడ్ చేస్తూ ఫుల్ ఆన్ ఇన్వెస్టిగేషన్తో నిండి ఉంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్కి ఫ్యాన్ అయితే ఈ సిరీస్ కంప్లీట్గా నచ్చుతుంది. ఇందిరాగాంధీ టైంలో స్టోరీ అయినప్పటికీ డ్రామా, లవ్, రొమాన్స్తో ఉండడం వల్ల మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్, 40 minutes ఈచ్. మీకు చాలా లెంత్ అనిపించవచ్చు, బట్ డిస్టర్బ్డ్ సీన్స్ అండ్ సస్పెన్స్ అయితే మిమ్మల్ని కట్టి వస్తుంది. ఫ్యామిలీని అవాయిడ్ చేసి చూడండి.
సిరీస్ చూసి బోర్ కాకుండా థ్రిల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అంటే వెల్కమ్ టు ఆర్ రివ్యూ ఫిల్మ్. ఇలాంటి సిరీస్ని ప్లీజ్ అవాయిడ్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సిరీస్ సజెషన్స్ కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కంప్లీట్ సిరీస్ లిస్ట్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. లవ్ యూ, థ్యాంక్ యూ, బాయ్.